నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఘనంగా శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభం. మొదటి రోజు 25 మంది స్వామీజీల అనుగ్రహ భాషణం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పూర్తి డేటా కార్యాలయానికి చేరాలి. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. రోడ్డు భద్రత నిబంధనలు పాటించండి. ఎంవీఐ సుప్రియ. మార్చి 9న జాతీయ లోక్ అదాలత్. అత్యధిక కేసుల పరిష్కారానికి సహకరించండి. న్యాయమూర్తి వాసుదేవరావు. వార్తలను వివరాలు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పూర్తి వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం హాల్ నందు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ రాజశేఖర్లతో కలిసి 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించడానికి సిబ్బంది వివరాలకు సంబంధించి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 7 కల్లా ప్రతి శాఖలో CFMS ద్వారా జీతాలు పొందే ప్రతి ఉద్యోగి పూర్తి డేటాను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా ఖజానా కార్యాలయం నుండి ప్రతి కార్యాలయానికి 34 అంశాలతో కూడిన ప్రొఫార్మర్లో HOD మొదలుకుని క్రింది స్థాయి సిబ్బంది వరకు ఉన్న ప్రతి ఉద్యోగ వివరాలను అందులో అప్లోడ్ చేయాలన్నారు. ఉద్యోగుల సొంత జిల్లా, నియోజకవర్గం, మండల వివరాలను ఉద్యోగులు CFMS నెంబర్, పే స్కేల్, బేసిక్, గతంలో ఎన్నికల్లో విధులు నిర్వహించి ఉంటే ఆ వివరాలను తప్పకుండా నమోదు చేయాలని, ముందుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు వివరాలు, చివరిలో CFMS ద్వారా జీతాలు పొందని వారి వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. సోమవారం నుండి శాఖల వారీగా జాబితాను జిల్లా కలెక్టరేట్ లోని ఎన్నికల విభాగంలో అప్లోడ్ చేయించాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్, DRDA, డ్వామా పీడీలు పద్మనాభం, తులసి, గంగాభవాని, సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారిని డాక్టర్ రాజలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అరుణ, DPO లక్ష్మి, జిల్లా వ్యవసాయ పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ, డాక్టర్ ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్రరావు, BC, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు రబానీ భాష, చిన్నారెడ్డి, మూర్తి, జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మజ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు కోర్టులో మార్చి 9వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని స్థానిక సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవరావు సూచించారు. శనివారం పొంగనూరు కోర్టులో న్యాయమూర్తులు కార్తీక్, సింధులతో కలిసి పోలీసులతో సమావేశం నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ ప్రధానంగా రాజీకి లోబడిన క్రిమినల్ కేసులు మరియు వివిధ రకాల కేసులను రాజీ చేయాలని సూచించారు. నగదుతో పాటు విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మానసిక ఆందోళనకు దూరం కావాలంటే రాజీ మార్గం శ్రేయస్కరమని కక్షిదారులకు అవగాహన కల్పించాలని వివరించారు. లోక్ అదాలత్ లో ఇచ్చిన తీర్పు తుది తీర్పని చెప్పారు. కార్యక్రమంలో సి రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మెగా లోక్ అదాలత్ రాబోయే 9th మార్చ్ 2024న జరగబోయే మెగా లోక్ అదాలత్ సందర్భంగా 3 న్యాయమూర్తులు అట్లాగే పోలీసు వారితో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్ ఉన్నందువలన మెగా లోక్ అదాలత్ స్పీడప్ చేసి ప్రతిసారి కక్షిదారులను చైతన్యపరిచి వారి రాజీ తగ్గ కేసులన్నింటినీ కూడా ఎక్కువ సంఖ్యలో డిస్పోజ్ చేయాలని పోలీస్ వారికి చెప్పడం జరిగింది. వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తామని, ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో రాబోయే లోక్ అదాలత్లో డిస్పోజ్ చేయిస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ మేము 2 ప్రీ లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేయటం చేశాము. ఒకటి సబ్ జడ్జ్ కేడర్లో సీనియర్ సివిల్ జడ్జిగా నేను నిర్వహిస్తాను. 2వ బెంచ్ మా జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులోని న్యాయమూర్తిని ఏర్పాటు చేశాము. సో రేపు సోమవారం నుంచి ప్రతిరోజు కూడా ప్రీ లోక్ అదాలత్ ద్వారా ఏదైనా రాజీ తగ్గ కేసుని, సివిల్ కానీ క్రిమినల్ కానీ కేసుల్ని ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్ ద్వారా రాజీ చేసుకోవచ్చు. మెగా లోక్ అదాలత్ అనేది సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వారు వీరందరి ఆదేశాల మేరకు మండల్ లెవెల్లో జరుగుతోంది. ఇది సంవత్సరానికి 4 సార్లు నిర్వహిస్తున్నాము, ప్రతి 3 నెలలకు ఒకసారి. ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా సివిల్ కేసుల్లో అయితే సమయం, డబ్బు ఆదా అవుతుంది.
వారికి వచ్చే అవార్డుని డిగ్రీతో సమానంగా భావించవచ్చు. దాని ద్వారా ఒకసారి లోక్ అదాలత్ ద్వారా వచ్చిన అవార్డుకి డిగ్రీ రూపం వస్తుంది కాబట్టి దాన్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు. ఇరు పార్టీలు ఇష్టపడి అవార్డు తెచ్చుకుంటారు కాబట్టి ఒప్పందం ప్రకారం ఆ అవార్డులో ఎవరు ఒకళ్ళు గెలిచారు ఒకళ్ళు ఓడారు అనే తారతమ్యం లేకుండా వారిద్దరికి ఇష్టపూర్వకమైన అవార్డు వస్తుంది. దాని ద్వారా సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అట్లాగే క్రిమినల్ కేసుల్లో క్షణికావశ్యంలో చిన్న చిన్న తగాదాల ద్వారా వచ్చే ఇబ్బందుల ద్వారా కేసుల్ని పెట్టుకోవటం జరుగుతుంటుంది. ఈ లోక్ అదాలత్ ద్వారా కనుక రాజీ చేసుకోగలిగితే వారు ఒకరినొకరు క్షమించుకోవటము, స్నేహ వాతావరణం గ్రామాల్లో కల్పించటము మరియు రాబోయే రోజుల్లో ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కోర్టుకి తిరగటము, అట్లాగే డబ్బు ఖర్చు పెట్టుకోవటము, సమయం ఇవన్నీ కూడా ఆదా అవుతాయి. శాశ్వత పరిష్కారం వస్తుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ సంఖ్యలో కక్షిదారులు కేసుల్ని రాజీ చేసుకుంటారని, ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ లోక్ అదాలత్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 5 వరకు 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. మొదటి రోజు సదస్సుకు 25 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు. స్వామీజీలకు టీటీడీ జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహకిషోర్, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ కుమార్, వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, సిఈ నాగేశ్వరరావు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆకిళ్ల విభీషణ శర్మ, ఇతర అధికారులు మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలనతో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి చెందిన వేద పండితులు వేద స్వస్తి నిర్వహించారు. అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈవో ధర్మారెడ్డి కార్యక్రమం సందర్భ పరిచయం చేశారు. ఆ తర్వాత టీటీడీ ధార్మిక కార్యక్రమాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందించిన 40 నిమిషాల ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ప్రదర్శించారు. తర్వాత స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు తమ అనుగ్రహ భాషణాన్ని అందించారు. స్వామీజీల వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల శ్రీ 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 పెద్ద జేఆర్ స్వామి, తిరుమల శ్రీ 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 చిన్న జేఆర్ స్వామి, బెంగళూరు శ్రీ వ్యాసరాజ మఠానికి చెందిన శ్రీ 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 విద్యాశ్రీ తీర్థ స్వామీజీ, కుర్తాలం మౌనస్వామి మఠానికి చెందిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి, తిరుపతి రాయల చెరువుకు చెందిన భారతీ శక్తిపీఠం మాతృశ్రీ రమ్యానంద, విజయవాడకు చెందిన శ్రీ 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 అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జేఆర్ స్వామి, భీమవరానికి చెందిన భాష్యకార సిద్ధాంత పీఠం శ్రీ 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 రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, శ్రీనివాస మంగాపురానికి చెందిన శ్రీ లలితా పీఠం శ్రీ 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 స్వరూప నందగిరి స్వామి, కేపేడు వ్యాసాశ్రమానికి చెందిన శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వామి, కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మఠానికి చెందిన శ్రీ 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 విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ, కడప బ్రహ్మంగారి మఠానికి చెందిన శ్రీ 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 విరాజానంద స్వామి, గుంటూరుకు చెందిన శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ, తుని తపోవనానికి చెందిన శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి, నెల్లూరుకు చెందిన సత్యానంద ఆశ్రమం శ్రీ 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 హరితీర్థ స్వామీజీ, విజయవాడలోని జ్ఞాన సరస్వతి పీఠానికి చెందిన శ్రీ 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 ప్రకాశానంద సరస్వతి స్వామి, తేనిపల్లికి చెందిన చైతన్య తపోవనం మాత శివానంద సరస్వతి, మాత శుశ్రూషానంద, ప్రొద్దుటూరుకు చెందిన శివదర్శనం మాతాజీ, ఉత్తర కాశీకి చెందిన శ్రీ 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 స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామి, విజయవాడకు చెందిన చిదానంద ఆశ్రమం శ్రీ 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 సత్యానంద భారతి, గుంటూరుకు చెందిన శైవ క్షేత్రం శివస్వామి, హైదరాబాద్కు చెందిన శ్రీ 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 దేవనాథ రామానుజన్ జిఆర్ స్వామి, విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులు యానాదయ్య, SC2 జగదీశ్వర్ రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజగోపాల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి సోమయాజులు, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు కొట్టారం శంకరాచార్యులు ప్రవేశించారు. అలాగే శక్తిపీఠాధీశ్వరి మాతృమాహేశ్వరి మాతా రమ్యానంద భారతీ స్వామి వారు ఈ జాతిని జాగృతం చేస్తూ ఉండేటువంటి మహిళా స్వరూపని వారి స్థానాన్ని అలంకరించారు. సిద్ధాన్ని శ్రీమంతం చేస్తూ ఉన్నారు శ్రీ మాతృశ్రీ రమ్యానంద భారతీ స్వామి. శక్తిపీఠం రాయల చెరువు దీపం ప్రజ్వాలనం చేస్తూ ఉంటారు వేద పండితులు. ఇక ప్రారంభమవుతూ ఉండేటువంటి ఈ స్థానం పెద్ద జయం కాదు, చిన్న జయం కాదు, ఉభయలు వారి నిర్వహణాధికారి పూజ్యులు శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు ఐడిఎస్, అలాగే సంయుక్త కార్యదర్శి. 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు పొంగనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి పర్యటించనున్నట్లు మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ తెలిపారు. శనివారం టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాల గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం హనుమంతరాయన్ దిన్నె నుండి టీడీపీ మరియు జనసేన పార్టీ శ్రేణులతో కలిసి పర్యటనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇరు పార్టీల శ్రేణులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సివి రెడ్డి, సుబ్రహ్మణ్యం, సద్దాం తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం కొరకు పొంగనూరు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాము పొంగనూరు పట్టణంలో చెల్లాబాబు గారు రేపటి నుంచి అనగా 4/2/2004 నుండి ప్రోగ్రాం జరపబడడం జరుగుతుంది. మొదట హనుమంతరాయన్ దినిలో శ్రీ ఆంజనేయ స్వామికి పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి చెరుముందర అన్ని వార్డు 4 వార్డులు కలిపి అలాగే 6 బూతుల వార్డు ఇన్ఛార్జీలు, అలాగే కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు తరఫున రేపు ఉత్సాహంగా అలాగే భారీ జనసంతోషంతో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి చల్లా బాబన్న గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగును. కావున ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంను జయప్రదం చేయవలసిందిగా పొంగనూరు పట్టణము మళ్ళీ అలాగే రూరల్లోని నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు మరియు జనసేన ప్రోగ్రాం సక్సెస్ చేయాలని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీలో కూడా చల్లాబాబు గారు ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు దిశానిర్దేశము ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ తాళతమ్మాలు లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసికొని పార్టీని ముందుకు నడిపిద్దాం. నారా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేద్దాం. ఉపాధి హామీ పనుల ద్వారా రైతులకు కూలీలకు లబ్ధి చేకూరుతోందని డ్వామాపీడి గంగా భవాని అన్నారు. శనివారం సోమల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ బహిరంగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పీడీ మాట్లాడుతూ పండ్ల
తోటల పెంపకం మరియు నీటి నిల్వల పనులతో ఉపాధి హామీ పథకం రైతులను ఆదుకుంటోందని అన్నారు. అలాగే కూలీలకు పనులు కల్పించి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని తెలిపారు. అనంతరం మండలంలో ఏడాది పాటు ఉపాధిలో చేపట్టిన పనులకు 10.52 కోట్లు చెల్లించారు. దీనిపై ఆడిట్ నిర్వహించారు. వివరాలను ఓపెన్ ఫారం ద్వారా ఆడిట్ సిబ్బంది వివరించారు. కార్యక్రమంలో డివిఓ భాగ్యలక్ష్మి, క్యూసీ ఆనంద్ రెడ్డి, ఈఓ పిఆర్డి లక్ష్మీదేవి, ఎంపీపీ ఈశ్వరయ్య, జడ్పీటీసీ అమాస కుసుమ కుమారి, ఏపీడీ శ్రీనివాసులు, ఏపీఓ దినకర్, ఏపీఎం శివ, పంచాయతీరాజ్ శాఖ ఏఈ ఆనంద్, సర్పంచులు, వైస్ ఎంపీపీ సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్ లో చేశారు మేడం, అప్పుడు చేశారు. వాళ్ళు ఫర్దర్ పేమెంట్స్ అయితే చేయలేదు. మనకు క్యాటర్ ఫండ్కి సంబంధించి ఇక్కడ వస్తే ప్రాజెక్ట్ ఒకటి కట్టారు మేడం, సీతామదార్ ప్రాజెక్ట్ అని. ఆ పని జరిగింది మేడం, కానీ అది మన అబ్జర్వేషన్ రాశారు మేడం. వర్క్ జరిగింది, ఫొటోస్ అన్ని ఇచ్చారు మనకు. ప్రజెంట్ అయితే దాన్ని తీసేశారు మేడం, ప్రజెంట్ వర్క్ లేదు మేడం. అవును మేడం, ప్రాజెక్ట్ వెళ్ళిపోయిందంట మేడం. అది వైసీకర్స్ నుంచి కూడా మనకు కంప్లైంట్స్ అయితే ఏం లేవు. మనం అబ్జర్వేషన్ కింద రాయడం జరిగింది మేడం. కృష్ణాపాలకి హౌసింగ్ శాంక్షన్ అయితే అయిందంట మేడం. అయితే పేమెంట్స్ ఏం కాలేదంట మేడం. ₹1 పేమెంట్ అయిందని చెప్పేసి అది హోల్డ్ లో పడుతున్నారు మేడం. పేమెంట్ స్లాబ్ లెవెల్ వరకు అయితే గోడలన్నీ కట్టుకున్నారు నీట్ గా. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే జీవితానికే రక్ష అని పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ అన్నారు. 34వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలపై కార్యాలయంలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంవీఐ సుప్రియ కేసీటీవీతో మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు రోడ్లపైకి వస్తే పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలిపారు. బాగుండేది, ఐఎస్ఐ మార్క్ ఉన్నది కొనుక్కొని దయచేసి 2 వీలర్ నడిపే ఈ నుంచి ఇదికి మేము ఓన్లీ షాప్కి వచ్చాము అని చెప్పి కాకుండా ఎక్కడికి బండి మొత్తం కూడా రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అనేది గుర్తుపెట్టుకొని దయచేసి రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ అందరూ క్షేమంగా ఉండాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. మనం ఇంట్లో కూరగాయలు ఎంత ఇదిగా చూసి ఇది కొనుక్కుంటాం ఒకరోజు వండేవి, అలాంటిది మన తల రక్షణ గురించి వాడే హెల్మెట్ ఎంత పకడ్బందీగా ఉంటే మన తల అంత రక్షణగా ఉంటుంది. అవునా కదా? కాబట్టి దయచేసి అవన్నీ కూడా హెల్మెట్ బాగుండేది, ఐఎస్ఐ మార్క్ ఉన్నది కొనుక్కొని
ఇవన్నీ కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ జరుగుతుంది. త్రూఅవుట్ దేశం మొత్తం కూడా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన కోసమే, మన ప్రభుత్వాలు చేస్తున్నది అనేది గుర్తుపెట్టుకొని దయచేసి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ అందరూ క్షేమంగా ఉండాలని కేసీ టీవీ ద్వారా ఇవన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న తహసీల్దార్ రమణయ్యను హత్య చేయడం దారుణమని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి హుసేన్ అన్నారు. శనివారం ఉదయం విజయనగరం జిల్లా కొండేపల్లిలో తహసీల్దార్ రమణయ్యను హత్య చేయడం దారుణమన్నారు. ప్రజలకు సేవలు అందించే అధికారులపై దాడులు దారుణమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. తహసీల్దార్లు వెంకటేష్, శేషగిరిరావు, పార్థసారథి, హేమాద్రి రాజు, మధుసూదన్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకోగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పుంగనూరు మండలం వనమల్దిన్న పంచాయతీ మీర్జేపల్లికి వెళ్లు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు, పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభం. మొదటి రోజు 25 మంది స్వామీజీల అనుగ్రహ భాషణం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పూర్తి డేటా కార్యాలయానికి చేరాలి. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. రోడ్డు భద్రత నిబంధనలు పాటించండి. ఎంవీఐ సుప్రియ. మార్చి 9న జాతీయ లోక్ అదాలత్. అత్యధిక కేసుల పరిష్కారానికి సహకరించండి. న్యాయమూర్తి వాసుదేవరావు. తిరిగి కేసీ టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.